టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. తాను భూ కబ్జాలకు పాల్పడినట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దీనికి తోడు నాకు చదువు రాదు అంటున్నాడు. అవును, నేను ఇంటర్మీడియట్ చదివినా, అదే చాలాసార్లు చెప్పాను అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. భూ కబ్జాల విషయంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన తండ్రి 1600 ఎకరాలు సంపాదించారని, ఇప్పుడు 100 ఎకరాలే మిగిలిందని అన్నారు. నీది బ్లాక్మెయిల్ చేసే చరిత్ర అని అన్నారు. నువ్వు ఫోన్ మధ్యలో ముంగడి నుంచి ఒకటే long live, long live. Long live, long live. Long live, long live. Long live, long live. Long live. Long live. Long live. KCR. KCR. Long live. KCR. Long live. Long live. KCR. Long live, long live. KCR. Long live. Long live, long live. KCR. Long live. ప్రియతమ నాయకుడు, ఉద్యమకారులు, ప్రజలను ఆరాధించే దైవం వారు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా జనగాం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చేయటం, జనగాం జిల్లా బాగుపడ్డది, వరంగల్ జిల్లా బాగుపడ్డదంటే అది కేసీఆర్ దైవలనే. జనగాం జిల్లా ప్రజలు, వరంగల్ జిల్లా ప్రజలు ఆయనకు ఉన్నప్పటికీ మనం ఈ సందర్భంగా తెలుసుకున్నాం. మాకు దైవం లాంటి వారు ఆ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర స్థాయిలోకి రావు, ఇక్కడ దేశ స్థాయిలో కూడా పనులు చేసుకోగలుగుతున్నారు. రాష్ట్ర స్థాయిలో తెలంగాణ సాధించిన వీరుడు, సాధించి తెలంగాణను అభివృద్ధి చేసిన మహాపురుషుడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జనగాం జిల్లా ఎక్కువే, వరంగల్ జిల్లా ఎక్కువలేదని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. జనగాం జిల్లా ఇడాలి మంచిగా కిటకిట కొట్టుకునేది, సాగుకు ఇబ్బంది పడేది, గ్రామాల కరెంటు రేట్లు వచ్చేది. ఇన్ని తీర్లు కట్టెక్కించుకున్నాం, గ్రామాలు బాగు చేసుకున్నాం, చెల్లు బాగు చేసుకున్నాం. ఇలా జనగాం జిల్లా, వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు లేకుండా ఇంటింటికి ఇచ్చిన మహానుభావులు కేసీఆర్ గారు. ప్రతి ఇంట్లో ఈరోజు కేసీఆర్ గారు పుట్టినరోజు బర్త్డే పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతున్నది. ఆయనే ఆరోగ్యంగా బలంగా ఉండాలి, ఆ భగవంతుని కోరుతున్నాం. వచ్చేసారి కేసీఆర్ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేటీఆర్ గారు, దేశ స్థాయిలో కేసీఆర్ గారు ప్రధానమంత్రిగా ఉండాలనేది ఆ భగవంతుని కూడా మీ ఎంపడి ఉంటాం. మీరు మా ప్రజల సేవ చేశారు. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ప్రజలు ఇబ్బంది ఏందో, కష్టాలు ఏందో తెలుసుకొని మీరు అన్ని కూడా స్కీమ్స్ అన్ని కూడా ప్రవేశపెట్టి ప్రజల్లో కూడా ఒక దేవుళ్ళగా మీకు తయారయ్యారు. ఆ భగవంతుని కృప వల్ల యాదాద్రికి, కొండగట్టుకు ఎన్నో సేవలు చేస్తున్నాం. ఇంకా భగవంతుని జీవంతో ఆరోగ్యంగా ఉండి దేశంలో పట్టిన ఒక ప్రధానమంత్రిగా చూడాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఈ బర్త్డే సందర్భంగా జనగాం జిల్లా ప్రజల తరఫున, వరంగల్ జిల్లా ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున, అందరి తరఫున వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.